हाय हेलो सत श्री अकाल आदाब నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ అలేఖ్య చిట్టి పిక్కల్స్ రమ్య గోపాల్ కంచర్ల సుష్మా కంచర్ల అలేఖ్య కంచర్ల ఈ ముగ్గురు కలిసి స్థాపించిన అలేఖ్య చిట్టి పిక్కల్స్ ఈ మధ్య పిక్కల్స్ పచ్చళ్ళు ఇళ్లలో తయారు చేసుకోవడం మానేసి ఎవరెవరో తయారు చేసినటివి వాళ్ళ ప్రమోషన్ల కోసం మనం డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసి మనం వాడుకుంటున్న ఈ తరుణంలో చాలా మంది గోదావరి వాళ్ళు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి పచ్చళ్ళు చాలా ఫేమస్గా తింటారు. వాళ్ళే ఈ నాన్ వెజ్ పికిల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది నాకు తెలిసి ఒక 10 ఏళ్ల నుంచి. చికెన్ పికిల్, ప్రాన్స్ పికిల్, ఫిష్ పికిల్, మటన్ పికిల్, బోన్లెస్, బోను, రొయ్యల పొడి, రొయ్యల కారం, చికెన్ కారం, చికెన్ మసాలా కారం, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినట్టు. వీటిని అదనంగా తీసుకొని ఆ రెసిపీని ఏ గూగుల్లోనో ఏ యూట్యూబ్లోనో వీళ్ళు తెలుసుకొని మా సొంతంగా మేము తయారు చేస్తున్నాము. మీరు ఆమె తమిళ్లో మాట్లాడుతుంది అనమాట. ఇంకొచ్చి పికిల్స్ ఆర్డర్ పండుగలా అని. పికిల్స్ ఆర్డర్ పండుగలా అంటే మీ దగ్గర పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే మీ బూతులకు మేము పడి సావాలి. మీ బూతుల మాటలు విని అసలు ఆడవాళ్ళు ఇలాంటి బూతులు కూడా మాట్లాడతారా అని జనాలు బయటపడుతున్నారు. అసలు నిజంగా మీరు మీ ప్రమోషన్ వాడుకోవాలి అనుకుంటే అతను నిజంగా అడిగిన క్వశ్చన్కి అవునండి మేము మంచి నూనె వాడతాము, మంచి క్వాలిటీ అనే దాన్ని మేము తీసుకుంటాము, చికెన్ అనేది ఆర్గానిక్గా మేము ఎట్లా దాన్ని కుక్ చేస్తామని మేము చూపిస్తాము, మేము వాడే పదార్థాలు దాంట్లో వేసే మసాలాలకి మేము ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పాలి. కానీ భూత పురాణం ఎత్తారు ఈ ముగ్గురు ఆడవాళ్ళు. దాంట్లో ఈరోజు ఒక పతివ్రత గారు వచ్చి బయటకు వచ్చి చెప్పారు, నన్ను మా ఆయన్ని ఇందులో లాక్కండి, నాకు మా చెల్లికి సంబంధం లేదు అని. నీకు మీ చెల్లికి సంబంధం లేకపోతే ఈ ఉగాది రోజు మీ ముగ్గురు కలిసి ఉగాది పచ్చడి చేసిన రీల్స్ వీడియో ఎందుకు తీసావమ్మా? ఈరోజు బయటకు వచ్చి నేను ఖండిస్తున్నాను, మా చెల్లెలకి నాకు సపోర్ట్ లేదు, అసలు అలా విధంగా మాట్లాడకూడదు అని మీ చెల్లి మాట్లాడిన వీడియో 3 రోజుల కింద బయటకు వచ్చినప్పుడు ఈ రోజు వరకు మీ చెల్లి దగ్గరికి వెళ్తే మీ చెల్లిని ఇంట్లోంచి గెట్టేసిందా? వారం రోజులు నీతో మాట్లాడద్దనిందా? ఎవరికి ఏం నీతులు చెప్తున్నారమ్మా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు అయింది, చదువుకున్నారు, జనాలు సమాజంలో ఏదో బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారు. తిండి దగ్గర కూడా మీకు అకృతి ఏంటి? తిండి దగ్గర బూతులు మాట్లాడడం ఏంటి? ఆ తిండి కూడా మీకు దక్కకుండా పోతుంది. మర్యాదగా వచ్చి ఆ అమ్మాయి చేత క్షమాపణలు చేయించండి. వాడికి మీ బిజినెస్ ఎలాగో మూసుకున్నారు భయపడి. ఇంకా జీవితంలో మీ దగ్గర ఏ బిజినెస్లు, మీ పేరు, మీరు ఎన్ని ఊర్లు, మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా కూడా మీ గొంతులకు భయపడి ఎవరు మీ దగ్గర బిజినెస్ చేయరు. ఇలాంటి వాళ్ళ నుంచి మీరు సేఫ్గా ఉండండి, ఆచితూచి అడుగు వేయండి. ఇలాంటి ఆన్లైన్ పికిల్స్ని మీరు ఆర్డర్ చేయకండి. దయచేసి మీ సేఫ్టీలో మీరు ఉండండి. చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం ఎక్స్ టీవీ.